సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర అని ఆ రామదాసు అంటే సీతమ్మకు చేయిస్తే బంగారు నేత చీర అని అంటున్నాడు ఈ అభినవ రామదాసు. శ్రీరామనవమి వేడుకల్లో సిరిసిల్ల నేతన్న నేసిన బంగారు చీర మెరవనుంది. హెల్దీ హరిప్రసాద్ అనే నేత కార్మికుడు కళ్ళు చెదిరేలా పూర్తిగా బంగారు పోగులతో నేసిన చీరను సీతమ్మ వారికి సమర్పించనున్నాడు. వన్ గోల్డ్ జరీ పట్టుదారంతో 10 రోజుల పాటు శ్రమించి 51 సార్లు శ్రీరామ రామేతి శ్లోకం చీరపై వచ్చే విధంగా నేశాడు. భద్రాద్రి రాముడి గర్భగుడిలో కొలువైన మూల విరాట్టు కూడా కనిపించే విధంగా నేసిన ఆ చీరకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ సిరిసిల్ల నుంచి అందిస్తారు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర అని ఆ రామదాస్ అంటే సీతమ్మకు నేస్తిని బంగారు చీర అని ఈ అభినవ రామదాసు ఎల్ది హరిప్రసాద్ చెప్తున్నాడు. హరిప్రసాద్ ప్రతి ఏటా భద్రాద్రి రాముని కళ్యాణం కోసము చీరను నేస్తున్నారు. ఈసారి కూడా ఆయన మొత్తం బంగారు పోగులతోని ఒక స్వర్ణమయమైన చీరను నేయడం జరిగింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే శ్లోకాన్ని కూడా ఆ చీర పైన మనం చూడవచ్చు. అయితే ప్రతిసారి కూడా ఏదన్నా ఒక విభిన్నమైన రూపంలో రాముని పట్టాభిషేకము కళ్యాణము మొత్తంగా ఒక సంపూర్ణ రామాయణాన్ని ఒక చీర పైన వచ్చే విధంగా ఆయన ఈ డిజైనింగ్ చేస్తారు. అయితే ఈసారి చీరలో అల్లికలో ఏ విధమైన డిజైనింగ్ చేశారు, అసలు చీర ప్రతి ఏటా ఎందుకు ఆయన ఇవ్వాల్సి వస్తుంది, ఆయనకి ఈ సెంటిమెంట్ ఏంటి, ఈ భక్తి ఏంటి, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ చీరకు సంబంధించి కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనం చూడవచ్చు ఇక్కడ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే మొత్తం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మనం చూడవచ్చు. ఈ శ్లోకం మనకు మొత్తం చీర మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శ్రీరామునికి సంబంధించి అంటే ఈ నామాలు కావచ్చు, చక్రాలు కావచ్చు, శంకు చక్రాలు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చీర పైన కనిపించే విధంగా మొత్తం డిజైన్ చేశారు. ఇక్కడ హనుమంతుడు కూడా తన భక్తిని చాటుతూ శ్రీరాముడిని వేడుకుంటున్న దృశ్యాలను కూడా మనం ఈ చీర పైన చూడవచ్చు. అయితే మొత్తంగా ఈ చీరలో ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయో మనం ఒకసారి హరిప్రసాద్తో మాట్లాడదాం. హరిప్రసాద్ చెప్పండి, అసలు ఈ చీర ఎన్ని మీటర్ల పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఇందులో ఎంత మేర బంగారు పోగులు ఉపయోగించారు, దీని విశేషాలు ఏంటి? సార్ నమస్కారం సార్. ఈ చీర పొడవు 7 గజాలు ఉంటుంది సార్. 800 గ్రాములు ఉంటుంది. ఇందులో 1 గ్రామ్ గోల్డ్ జరీ, ఈ జరీ ఉంది కదా, 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి నేయడం జరిగింది. ఇందులో చీర కొంగులో మన టెంపుల్లోని దేవుడు వచ్చే విధంగా నేయడం జరిగింది. అదేవిధంగా కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు గరుత్మంతుడు వచ్చే విధంగా, మరియు చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి మనోరమే అనే శ్లోకం కూడా 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఇది మూల విరాట్ అమ్మవారు, స్వామివారు, లక్ష్మణుడు వచ్చే విధంగా కొంగులో ప్రత్యేకంగా డిజైన్ చేసి నేయడం జరిగింది సార్. తను సీతమ్మకు చీర నేస్తూ ఉంటే నేతకు అవసరమైన పట్టుదారాలను అందించి సాయం చేసిందని తన భార్య గురించి చెప్పుకొచ్చాడు హరిప్రసాద్. దాదాపు 10 రోజుల టైము కేటాయించి ఇద్దరము అంటే నేను నేస్తే తను కండలు చుట్టి ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని మొత్తం డిజైన్ చేసుకొని చేయడం జరిగింది సార్. ఒక
ఒకసారి మనం ఈ విజువల్ను ఇక్కడ చూడొచ్చు. మనం గర్భగుడిలో శ్రీరాముని భద్రాద్రిలో ఉన్న గర్భగుడిలో ఉన్న ఈ విగ్రహాన్ని మూల విరాట్ను ఇక్కడ చీర పైన రూపొందించే ప్రయత్నం ఎంత బాగుందో కూడా మనం చూస్తున్నాం దృశ్య రూపంలో. అయితే ఇందులో ఎల్ది హరిప్రసాద్తో పాటుగా ఆయన సహచరిని రేఖ పాత్ర కూడా ఉంది. ఆమె కూడా దీనికి కష్టపడ్డారు ఈ 10 రోజుల నుంచి. ఆమె ఏం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె మీరు ఏం చేశారు, మీ భాగస్వామ్యం ఏంటిది? నమస్కారం సార్. ఆయన మొగ్గం నేసేవారు, నేను దానికి కావాల్సిన కండెలు ఇట్లా చుట్టి ఇచ్చేదాన్ని. ప్రతి ఏటా మీరు చేస్తుంటారు కదా, ఇది ఒక భక్తితో చేస్తారా? ఎందుకు మీకు ఇది చేయాలనిపించింది? ఎన్నేళ్ల నుంచి చేస్తారమ్మా? దాదాపు 4 ఇయర్స్ నుండి చేస్తున్నాము. ఫస్ట్ పీతాంబరం చీర చేసి ఇచ్చినాము. అప్పటి నుండి మాకు మంచిగా అనిపించింది, సంతోషంతో మేము ఇప్పుడు కూడా చేస్తున్నాం భక్తితో. ఎల్ది హరిప్రసాద్ తన చీరలతోని తన నేతతోని మొత్తంగా పాపులర్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా భద్రాద్రి రామునికి ఈ చీరను సమర్పించబోతున్నారు. రేపు సాయంత్రం కల్లా భద్రాద్రికి చేరుకొని ఈ చీరను సమర్పించనున్నట్టు ఎల్ది హరిప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సిరిసిల్ల.